ఫర్ ది ఫస్ట్ టైం నా లైఫ్‌లో నేను ఫ్లైట్ ఎక్కాను. ఎంత బాగుందంటే ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు వెంటనే అనిపించింది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎందుకు మీతో షేర్ చేసుకోకూడదు అని. మేము అలా ఎళ్తున్నామో లేదో అక్కడ ఎండకి ఒక అమ్మమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. చాలా సుస్తయిపోయింది ఆమ. అక్కడికి లోపలికి వెళ్ళంగానే అక్కడున్న ఇంగ్లీష్ వెల్కమ్ మేడం వెల్కమ్ అని ఆ ఫోన్ తీసుకొని ఇంగ్లీష్‌లో వాగుతది. చాలామంది అంటారు, "ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కేది కూడా వీడియో తీసి పెట్టాలా" అని. అవునండి. ఎవరి ఆనందం వాళ్ళది. ఎవరి లక్కీ 14. ఛాన్స్ వాళ్ళది కదా! 14. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కామని మనం వీడియో తీయకుండా పెట్టకూడదా అండి? ఎంతమంది పెట్టలేదో మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూడండి. ఏదో సాధించేసినట్టు చెప్తున్నావు అని కూడా కొంతమందంటారు. అరెరే! ఎవరి ఆనందం వాళ్ళని ఆనందపడనీయండి. ఇక్కడ మా చెల్లికి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ పైకెళ్తే ఇక్కడ నెట్‌వర్క్ ఉండదని చెప్పి ముందే కాల్ చేసి చూపిస్తదని ఎంజాయ్ చేయి అంటుంది. ఇక్కడ ఎంత బాగున్నాయో చూడు మేఘాలు. మనం దగ్గర నుంచి చూసినట్టే ఉంది ఆ మేఘాల్ని. అలా చూస్తూ ఉండిపోయాను నేనక్కడ మేఘాల్ని. అండ్ నెక్స్ట్ ఫ్లైట్ పైకెళ్తున్నట్టే అనిపించలేదు నాకైతే. ఒక్కసారిగా చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. ఈ మేఘాలను చూస్తూ అలాగే ఉన్న వాళ్ళు సూర్యకిరణాలు చాలా అంటే చాలా బాగా దగ్గరగా ఉన్నాయి మేఘాలకి. అండ్ అక్కడ సమ్ వాటర్ ఇచ్చారు. నెక్స్ట్ అదే మాజా అండ్ చాక్లెట్ ఇచ్చారు. మాజా ఏమంత బాగలేదు. బాగుందంటే బాగుంది. ప్యాకెట్‌లో ఇచ్చారు మాజా. అండ్ నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పుడు మోస్ట్ ట్రెండ్ అయిపోయింది ఒక వీడియో. ఫ్లైట్‌లో ఉండి వీడియో తీసింది. అది నేనెందుకు చేయకూడదని నాకు గుర్తొచ్చి ఎమ్మటే నేను చేసేసాను. చూడండి అది లాగుతుంటే రానేదలేదు. చాలా గట్టిగుంది. చాలామంది అలా యూజ్ చేశారేమో. చాలా గట్టిగుంది అసలకి. అండ్ నెక్స్ట్ పక్కనున్న వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ ఎంత బాగుందంటే వ్యూ చూడండి మీరే.